ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ మరియు టెట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయాలతో చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విలీనం ఉపాధ్యాయులు, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఉన్నత పాఠశాలలకు విద్యార్థులను కేటాయించిన అధికారులు ఆ మేరకు ఉపాధ్యాయులను మాత్రం సర్దుబాటు చేయడం లేదు. టీచర్ల కొరతతో పిల్లలకు సబ్జెక్టుల వారీగా బోధన ఎలా అందుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. క్వార్టర్స్ ఉన్నత పాఠశాలకు సమీపంలోని ప్రాథమిక పాఠశాల నుంచి 3, 4, 5 తరగతుల వారు 244 మంది వచ్చారు. కానీ 2 ఉపాధ్యాయులనే కేటాయించారు. అక్కడ ఇప్పటికే 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విశాఖ జిల్లా చిన్నగదిలి మండలంలోని సునీల్ శర్మ కాలనీ ఉన్నత పాఠశాలకు 3, 4, 5 తరగతుల నుంచి 237 మంది విద్యార్థులు రాగా ఒక్క ఉపాధ్యాయుడిని కేటాయించలేదు. ప్రస్తుతం సబ్జెక్టుకు ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు. ప్రధానోపాధ్యాయుడి పోస్టు ఖాళీయే. ఈ 2 చోట్లే కాదు, రాష్ట్రంలో ఈ తరహా ఉదాహరణలు చాలానే ఉన్నాయి. తరగతులు విలీనం చేసినా సరిపడా ఉపాధ్యాయులను కేటాయించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది కాక చాలా ఉన్నత పాఠశాలల్లో గదుల కొరత నెలకొంది. దీంతో విలీనమైన తరగతులను మళ్లీ ప్రాథమిక పాఠశాలల్లోనే నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 250 మీటర్ల పరిధిలోని 2663 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కలిపారు. దీంతో 2,05,071 మంది విద్యార్థులు విలీనమయ్యారు. వచ్చే ఏడాది కిలోమీటర్ పరిధిలోని 8,412 ప్రాథమిక పాఠశాలల నుంచి 2023-24 నాటికి 25,396 ప్రాథమిక బడుల నుంచి 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. అయితే అందుకు అనుగుణంగా బోధనా సిబ్బందిని మాత్రం కేటాయించడం లేదు.